తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సో జనవరి 3 తారీఖు నుంచి ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులకు సంబంధించి ఒక రకంగా వాళ్ళ దగ్గర ఎవరైతే అభ్యర్థి బాగుంటుందో అంశంతో పాటుగా అభ్యర్థికి సంబంధించితో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒకవేళ ఓడిపోయిన స్థానాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా ఎవరెవరు ఏ రకంగా వాళ్ళు ప్రతిపాదనలు తీసుకురావాలి, ఏ రకంగా అవలంబించాల్సిన తీరు అన్నిటి కూడా కూలంకషంగా చర్చకు తీసుకొస్తున్నారు. అయితే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ గురించి ఈరోజు చర్చ. సో ఈరోజు సమావేశంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో చెన్నూరు, మంచిర్యాల, ఆ తర్వాత మంథని, పెద్దపల్లి, ధర్మపురి, ఇట్లా 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈ నియోజకవర్గాలలో అక్కడ ఆయా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గురించి పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు, కాంగ్రెస్ దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, తర్వాత ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల్లో ఎంపీపీలు, ఎంపీటీస్ అందరూ కూడా ప్రస్తుతం పాల్గొన్నారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే పెద్దపల్లి నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఎందుకంటే గతంలో పోటీ చేసిన బోర్లకుంట వెంకటేష్ నేత ఎవరైతే ఉన్నారనే ఇక పార్టీ గురించి పెద్దగా ఆయన గురించి ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రం పెద్దగా పరిచయం అక్కర్లేం పేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా కనబడడు కాబట్టి ఎవరు కూడా పెద్దగా పరిచయం కూడా లేదు ఆయన. సో ఈ బేసిక్ థింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల్లో చివరి నిమిషంలో 19 పార్లమెంట్ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కూడా వివేక వెంకటస్వామిని ఊరించి ఆయనకు టికెట్ రాకుండా చేసి బాల్క సుమనే చాలా కీలకమైన వ్యక్తిగా తనకు టికెట్ రాకుండా చేసి బోర్లకుంట వెంకటేష్ నేత ఎవరైతే చెన్నూరు నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ సెగ్మెంట్ గాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకోవడం, వెంటనే టికెట్ కూడా ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయినాయి. అయితే గెలిచినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు కూడా ఆయన అందుబాటులో కానీ ఎక్కడ వాళ్ళకు పరిచయం ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా దాఖలాలు, కేవలం నామమాత్రంగా ఒక ఎంపీ అంటే ఎంపీ తప్ప ఎక్కడ కూడా దాఖలాలు. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంకటేష్ నేతకి తిరిగి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొనో చూస్తున్నాం. సో ఈ సిచ్యువేషన్లో పార్లమెంట్ నియోజకవర్గానికి కాస్త బోర్లకుంట వెంకటేష్ నేతకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మరి ఎవరు నెక్స్ట్ ఆప్షన్ అంటే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మరి ఈ నేపథ్యంలో ఈ 7 అయితే పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 2 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు. అది ధర్మపురికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ బరిలో ఉన్నారు. ఆ తర్వాత చెన్నూరు నుంచి బాల్కస్మన్. సో ఇద్దరికి కూడా అవకాశం ఉన్నది. దీంట్లో అత్యధికంగా చాలా మృదు స్వభావి, సౌమ్యుడు, తర్వాత సింగరేణి ప్రాంతానికి సంబంధించి కార్మిక నేతగా పనిచేసినటువంటి అనుభవం, తెలంగాణ ఉద్యమం అన్నీ కూడా కొప్పుల ఈశ్వర్ కలిసి వచ్చే అంశాలే. కానీ యువతకి ప్రాధాన్యత కల్పించాలనే ఒక ఉద్దేశంతో బాల్క సుమన్ మరియు కొప్పుల ఈశ్వర్ నువ్వా నేనా తరహాలో పార్లమెంట్ ఎన్నికల పోటీ కోసం సిద్ధమవుతున్నారు. సో అక్కడ 7కు 7 క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన అసెంబ్లీ సెగ్మెంట్లు ఇటు చెన్నూరు, మంచిర్యాల, పెద్దపల్లి, తర్వాత రామగుండం, మంథని, ధర్మపురి, ఈ 7 కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ గెలుపొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. క్లీన్ స్వీప్ దిశగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరి 7కు 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే నేపథ్యంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలమే. అక్కడ చాలా వరకు చాలా క్లిష్టంగా అర్థమవుతున్న అంశం చాలా గడ్డుకాలమే. ఇంకా క్షేత్రస్థాయిలో అవిశ్వాసాలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నది. సో అది కష్టమైనప్పటికీ కూడా నువ్వా నేనా తరహాలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్, ఆ తర్వాత బాల్క సుమన్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఒక అంశంలో బాల్క సుమన్ పేరు ప్రతిపాదించే విధంగా కనిపిస్తున్నప్పటికీ కొప్పుల ఈశ్వర్ కూడా నేనేం తగ్గకుండా మాజీ మంత్రిని, దీనికి తోడు ఎప్పటి నుంచో కేసీఆర్ గారికి టీడీపీ నుంచి కూడా నేను అత్యంత సన్నిహితుడిగా ఉన్నాను, మంత్రిగా పనిచేసిన ఈ జిల్లాలో పట్టు ఉన్నది, నాకు కూడా సొంత నియోజకవర్గం ధర్మపురితో పాటు ఇటు రామగుండం నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి, దీనికి తోడు నేను ఎస్సీ కమిటీలో చాలా వరకు బలంగా ఉన్నాను కాబట్టి నాకే అవకాశం ఇవ్వాలంటూ కొప్పుల ఈశ్వర్, ఆ తర్వాత నాకే అవకాశం ఇవ్వాలంటూ కూడా బాల్క సుమన్ వాళ్ళు ఇప్పటికే ప్రతిపాదనలు అధిష్టానం దగ్గర పెట్టినట్టు తెలుస్తుంది. అధిష్టానం ఎవరు కూడా ఫైనలైజ్ చేయలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ విషయానికి ఇటు ఉంచితే, ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు ఆప్షన్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆగం చంద్రశేఖర్ ఆయన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన వికారాబాద్ అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చి బరిలో నిల్చున్నారు. స్వల్ప అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేవలం ఒక 4 రోజుల ముందుగానే వచ్చినప్పటికీ అక్కడ ఆగం చంద్రశేఖర్కి సుమారుగా 1,00,000 ఓట్ల అంటే సుమారుగా 50,000 ఓట్ల తేడా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలుపొంది తప్ప పెద్దగా డిఫరెన్స్ కనిపించలేదు. ఎందుకంటే తొందరలో అప్పటిదప్పుడే వచ్చి అన్ని ఓట్లు సాధించగలిగింది. దీనికి తోడు
రామగుండం గత ఎన్నికల విషయం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల విషయం కనుక మనం మాట్లాడుకుంటే రిజల్ట్స్ చూసినా కూడా రామగుండంలో చెన్నూరులో మంతెన్లో ఆయనకు లీడ్ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆగం చంద్రశేఖర్ లీడ్ వచ్చింది. మరి ఈసారి ఎన్నికల్లో కూడా ఆయన ప్రతిపాదిస్తుందా కాంగ్రెస్ పార్టీ? లేదంటే గత కొంతకాలంగా ఒక పేరు వినిపిస్తోంది, వారసుడిగా ఆయన రాబోతున్నారు, ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న పేరు గడ్డం వంశీ. గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే తనయుడు గడ్డం వంశీ ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఒక యువ నాయకుడిగా ఎదగబోతున్నారని పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారని ఒక వార్త కూడా వినిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా జాతీయ రాజకీయాల మీద ఆయన విశ్లేషణ చేస్తూ వీడియోలు కావచ్చు, లేకుంటే నరేంద్ర మోదీ విమర్శిస్తూ కొన్ని వీడియోలు కావచ్చు, కొన్ని ట్వీట్లు కానీ చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నారు. దీనికి తండ్రి పూర్తి మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతునిచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక యువకుడిగా ఆయనకు ప్రాధాన్యత ఇస్తే డెఫినెట్గా అక్కడ ఆ 7 స్థానాలు కూడా ఎమ్మెల్యే సెగ్మెంట్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్లో ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా ఆయన ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆయన డెఫినెట్గా పోటీ చేయాలని ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాను, నేను ఆర్థికంగా ఉన్న వ్యక్తి అన్ని రకాలు కూడా ఆయనకు ఎలిజిబుల్ ఉంది కాబట్టి నేను పోటీ చేస్తాను గడ్డం వంశీ ఒక ధీమాతో ఉన్నారు. ఇక మరోవైపు గోమాస శ్రీనివాస్ అని చెప్పి కొంతకాలంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు కూడా మొన్న చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆయన టికెట్ రేస్లో ఉన్నారు. గోమాస శ్రీనివాస్ అని చెప్పి ఆయన శ్రీధర్ బాబుకి అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కీలకమైన మంత్రిగా పనిచేస్తున్న శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రికి అత్యంత సన్నిహితుడు. సో గోమాస శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఉస్మానియా విద్యార్థి నేతగా చెన్నూరు టికెట్ రేస్లో ఉన్నటువంటి దుర్గం భాస్కర్ గతంలో అసెంబ్లీ ఆ సెగ్మెంట్ కోసం టికెట్ కోసం అని ఆశించారు. అయినప్పటికీ భంగపాటు గురైంది. 2018 ఆశించినప్పటికీ అప్పుడు దక్కలేదు. తర్వాత 2023 ఎన్నికల్లో కూడా ఆయనకు ఆ టికెట్ దక్కలేదు. సో ఈసారి పార్లమెంట్కైనా అవకాశం కల్పిస్తారు. దీనికి అన్ని రకాల ఈక్వేషన్స్, అటు ఉస్మానియా విద్యార్థిగా, ఆ తర్వాత ఉద్యమ నేపథ్యం ఉన్నది, ఆ తర్వాత పూర్తిగా అంటే ఆర్థిక పరంగా కాస్త వెనుకబడినప్పటికీ కూడా చాలా వరకు రాజకీయంగా అనుభవం కావచ్చు, రాజకీయంగా తనకున్నటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు అని కూడా కలిసి వచ్చే అంశంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో విభిన్న పేర్లు అయితే వినిపిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పటికీ మనం 4 పేర్లు చెప్పుకున్నాం. మరి ఆగం చంద్రశేఖర్ కావచ్చు, ఆ తర్వాత గడ్డం వంశీ కావచ్చు, గోమాస శ్రీనివాస్ కావచ్చు, దుర్గం భాస్కర్ కావచ్చు, ఈ పేర్లు ఉన్నాయి. ఇంకా మరికొన్ని కొత్త పేర్లు కూడా కొత్తగా ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ విషయంలో. ఇక బీజేపీ నుంచి ఎస్ కుమార్, అదేవిధంగా కాశీపేట లింగయ్య గతంలో నేరేళ్లకు సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. సో ఎస్ కుమార్ మొన్న ధర్మపురి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. అయితే గతంలో ఆయన బీజేపీ నుంచి పెద్దపల్లి పార్లమెంట్కి కూడా పోటీ చేశారు. సుమారుగా 150 నుంచి 2 లక్షల ఓట్ల వరకు కూడా సాధించగలిగారు. సో బీజేపీకి అక్కడ పెద్దగా అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కడ కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కూడా పోటీ చేసినప్పుడు 2 లక్షల ఓట్లు సుమారుగా సాధించగలిగారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ వార్ కొనసాగిన నేపథ్యంలో కాస్త బీజేపీ కూడా ఓట్లు ప్లస్ అయ్యి ఏమైనా కొంచెం గెలిపే అవకాశాలు కూడా ఉన్నట్టు విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ బీజేపీ కూడా బర్ర దిగుతుంది. ఇక మరి ఓవరాల్గా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరి తరం కాబోతుంది? నువ్వా నేను తలపడబోతున్నారా? యువ నాయకుల విషయంలో ఇటు బాల్క సుమన్ లేదా తన ప్రత్యర్థి అయినటువంటి వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీని బరిలో నిలిపి ఇద్దరు యువనేతలు పోటీ పడతారా, లేదంటే అక్కడ సీనియర్ని ఎవరైనా తీసుకొస్తుందో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూడాల్సింది. ఓవరాల్గా పెద్దపల్లి పార్లమెంట్ విషయంలో ప్రస్తుతం రివ్యూ కొనసాగుతుంది. మరి రివ్యూలో ఎవరి పేరు ప్రతిపాదించే అవకాశం ఉంది అంటే మెజార్టీగా ప్రస్తుతం ఇక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా త్వరలోనే ఈ పేర్లకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మరి కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. ఇక ఇది రోజు పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించిన రివ్యూ సమావేశం, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో వచ్చినటువంటి ఆందోళన, ఇక నువ్వా నేనా ఒక పంతాకలో కొనసాగుతుండే బాల్క సుమన్ వర్సెస్ గడ్డం వంశీగా.